బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన చేపట్టారు. బషీర్బాగ్ నుంచి గన్ పార్క్ వరకు రైతుల విజ్ఞప్తులను తోపుడు బండిపై తీసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నిరసన చేపట్టారు. రైతుల విజ్ఞప్తులను నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అంటున్నారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి అన్న నేతలు రైతుల సమస్యలపై గలం విప్పుతామంటున్నారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులని ప్రభుత్వాన్ని సమర్పించడానికి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. ఎంత దారుణం అంటే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో చెప్తుంది పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం, ఇంకా పకడ్బందీగా అమలు చేస్తామని. ఇప్పటి వరకు ఫసల్ బీమా యోజన అమలు చేయలే, సొంతంగా వాళ్ళ పంటల బీమా పథకాన్ని అమలు చేయలే, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు, రైతులకు రైతు బంధు వేయలేదు, రైతాంగ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసింది. రైతు ద్రోహిగా మిగిలింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతు ద్రోహిగా మిగిలిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఇకరైనా బుద్ధి తెచ్చుకోండి. దయచేసి పంటల బీమా పథకాన్ని అమలు చేయండి. నిన్న పడ్డ అకాల వర్షాలకు కూడా పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు అన్ని జిల్లాల రైతులు అరిగోసపడతారు. దయచేసి వాళ్ళని ఆదుకోండి. శాసనసభ పక్షం తరపున మేము డిమాండ్ చేసేది ఒక్కటే, వెంటనే ఇప్పటికే దీని మీద హోంవర్క్ చేసింది గవర్నమెంట్. ఇకనైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది రైతులు తమ బాధలు చెప్పుకుంటూ మాకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ దరఖాస్తులన్నీ కూడా ఈరోజు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో పంటల బీమా ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలని, అదేవిధంగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఈ సమస్యలన్నిటి మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చినాం. అసెంబ్లీలో చర్చ చేయాలి. అసెంబ్లీలో చర్చ చేసి రైతుల బాధలు తెలుసుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్క రైతు తను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి కలిసి బాధ చెప్పలేడు కాబట్టి ఈరోజు రాష్ట్ర రైతులంతా లక్షల మంది రైతులు దరఖాస్తులు ఇచ్చారు. ఈ దరఖాస్తుల ద్వారా కనీసం ప్రభుత్వానికి తెలవాలా. ఈరోజు కాలం కలిసి రాని సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఈ రాష్ట్రంలో అమలయ్యి ఉంటే ఎకరానికి 40-50 వేల రూపాయలకి ఈరోజు నష్టపరిహారం రైతులకు వస్తుండే. దాని ద్వారా రైతులకు కొంత ఉపశమనం కలుగుతుండే. కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తే ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందో, ఎక్కడ రైతులు బాగుపడతారో అన్న ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. అందుకే ఈ రాష్ట్ర రైతుల సమస్యలు సభలో చర్చ జరగాలని, తద్వారా తెలంగాణ